తెలంగాణలోని అన్ని జైళ్లకు హై టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ శ్రీనివాసరావు, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పంపిణీ చేశారు. జైళ్ల శాఖ ఆధునికీకరణ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తున్నాయని శ్రీనివాసరావు అన్నారు. క్రిమినల్ జస్టిస్ ప్రధాన స్తంభాలు పోలీస్, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాసిక్యూషన్లను ఏకీకృతం చేయడం న్యాయ పంపిణీ వ్యవస్థను సమర్థం చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ రాజేష్, డిఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైలు సూపరింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, రామచందర్, లక్ష్మీ శ్రీనాథ్, సికా ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. Staff members, print and electronic media, a very good morning to all of you. I really this important event which has been facilitated by my colleague and good friend Shri Srinivasarao garu. I'm very happy to announce that had he not been there, you would not be having so many computers and accessories. Telangana is the only state which has been able to utilize this budget thanks to Mr. Srinivas. So today we have all gathered here for the distribution of desktop computers, multifunctional printers, EPS systems, webcams to all the prisons across Telangana. This initiative is part of the modernization of prison funds and ICTS project. సౌమ్య మిశ్రా గారు వారి సందర్భంగా కలుసుకోగలిగినందుకు సంతోషంగా మనం తెలియజేసుకుంటూ వారి సంపత్, శ్రీనివాస్ వీరందరితో ఇంటరాక్షన్ ఉన్నది నాకు ఇప్పటి నుంచో ఉన్నది. అట్లా ఇక్కడికి వచ్చిన జైలు శాఖ అధికారులు, మీడియా మిత్రులు ఉన్నట్లయితే వారికి, మిగతా సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము ఐసీజేఎస్ ప్లాట్ఫామ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సహాయాన్ని అందిపుచ్చుకొని మిగతా ఏ రాష్ట్రమో చేయనంత వేగంగా ప్రొక్యూర్మెంట్ చేసి వేగంగా చేసినందుకు మనకు ఒక లబ్ధి కూడా చేకూరింది. ఎందుకంటే మీరు ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందో చూస్తే, లేదంటే డాలర్ యొక్క మారక విలువ ఎంత మారిందో చూస్తే దాదాపుగా ఇవాళ రోజులు మనం కొన్న